మళ్ళీ మనం వీడియోలోకి వచ్చేసాం. మనం ఇప్పుడు మిన్క్రాఫ్ట్ మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ ఇది స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ఇదంతా మీకు కట్ చేస్తున్నాను. లోడింగ్ ఇప్పుడు లోడింగ్ పడింది అనమాట. ఇప్పుడు మనం మిన్క్రాఫ్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు గుర్తుందా, మనం ఇక్కడ ఏం చేసామన్నమాట. ఇప్పుడు మనకి వుడ్ కావాలన్నమాట. ఇంకా నైటే ఉంది నాకు తెలుసు. జాంబీస్ కంపల్సరీ స్పాన్ అవుతున్నాయి. మెయిన్ ఎండర్ మ్యాన్ వాని కలర్లు కానీ మనం చూసామనుకో, ఇంకా వాడు మనల్ని ఏం చేస్తాడో మనకే తెలియదు అనమాట. వామ్మో, అసలు నా దగ్గర సవాల్ వేసినా పోదా, మరి ఏం పోతుంది. నా దగ్గర క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది, అది ఒక్కడి తప్ప ఏది పోదు. చెస్ట్ కూడా పోతుంది వేసిన, వేయాలని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇక ఒక్క చెస్ట్ వేస్తే ఎంతసేపు వస్తుందో చూద్దామని. అట్లనే రేపు పొద్దున్న వుడ్ తీసుకొచ్చుకుంటాం. ఇందాక మనం లోపల పెట్టాంగా ఎపిసోడ్ 1లో. ఇప్పుడు మనం చెస్ట్ని పలగొట్టబోతున్నాం. ఆ చెస్ట్ని మంటలాగా యూజ్ చేయబోతున్నాం అన్నమాట. ఒక్క చెస్ట్ పెడదాం, ఎంత చెప్పొస్తుందో చూద్దాం. చూసి అప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ఓపెన్. 1 చెస్ట్ ఇస్ గోయింగ్ టు బాగానే ఉంది, సరిపోతుంది అనుకుంటున్నాను. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టినాను. కొంచెం మైనింగ్ ఇప్పుడు వద్దులే, కోల్ లేదు. చార్కోల్ తీసుకుందామన్నా ఇక్కడ వుడ్ లేదు. ఇప్పుడు చూడండి ఒక్కటైంది అంతే. ఇంకో జస్ట్ వేసేయాల్సి వస్తుంది తప్పలే. జస్ట్ నోరు మండి సర్రా బాబాయ్ అని చూస్తున్నారు కదా, అంతే. ఇక అది మనం ఇప్పుడు చాలా ఫాస్ట్గా 5th ఎపిసోడ్ వరకు డైమండ్లోకి వెళ్ళిపోవాలి. డైమండ్ 2 అన్నా ఒకటన్నా తయారవుతుంది, వేరే తయారు బ్రైట్నెస్ పెంచుకోండి. ఇప్పుడు నా దగ్గర కూడా ఏంటది క్రాఫ్టింగ్ టేబుల్ వేసేద్దామని చూస్తున్నాను. వేసేనా చూద్దాం. తెల్లారుతున్నట్టుంది నాకు తెలిసి. అవును, తెల్లారుతుంది. మెల్లమెల్లగా తెల్లారితే మన పంట పడినట్టే. చూద్దాం. వావ్, తెల్లారుతుంది. స్కెల్టన్ అరే స్కెల్టన్ ఆగు. నో పర్మిషన్ లేదు స్కెల్టన్, నీకు నో స్కెల్టన్ పర్మిషన్ లేదు. బాగున్నావా స్కెల్టన్? బాగున్నావారా? ఇది ఎక్స్పీరియన్స్ బాగుంది కదా. అంతులే, తెల్లారుతుంది అనమాట మన లక్కు. ఇప్పుడు కొద్దిసేపట్లో మనం ఒక 50 వుడ్ కాకపోయినా 20 లాగా తీసుకొస్తాను. చిన్నపిల్లగా అనమాట. మనం చచ్చిపోయాం మర్చిపోయి. రీస్పాన్ చూసారా ఇప్పుడు ఏమైందో. మనం అయిపోయిందనమాట. ఎక్కడ మనం స్పాన్ అయింది? మనది ఎక్కడ? మన ఏరియా ఎక్కడ? మనం ఎక్కడ? అర్థమే కావట్లేదు గైస్. మనం ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి. ఎక్కడనో అర్థం కావట్లేదు. ఫస్ట్ అసలు దారుణమే జరిపోయింది పెద్దది. చూద్దాం, ఇటు వెళ్దాం ఒకసారి. అసలు కొత్త ఏరియా లాగుంది. మనం ఫస్ట్ కానీ స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఎందుకంటే ఇక పోయింది ఇక దాని గురించి ఆలోచించద్దు. అటు అనిపిస్తుంది నాకు. అటు వెళ్దాం, ఒక్క నిమిషం ఆగండి. కొన్ని టూల్స్ తయారు చేసుకుందాం ఫస్ట్. ఏమవుతుంది, వెళ్ళిపోదాం. అటే అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళినట్టు జరుగుతుంది. అట్ సైడ్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఇటే అనిపిస్తుంది. ఇటే గైస్, ఇటే గైస్. చెట్టు పళ్ళ కొట్టుంది గైస్. చెట్టు పళ్ళ కొట్టుంది అంటే ఇటే గైస్. ఇటే మనం వాళ్ళకి కొట్టింది కూడా ఉంది. ఇటే గైస్, ఇటే వచ్చేసింది మన ఇల్లు. బాధపడద్దు, మన ఇల్లు వచ్చేసినట్టే. బాధపడితే అది ఇంకంతే. ఇగో బాధపడద్దు, మనం ఇల్లు వచ్చేసింది అన్నమాట. చిన్న కుర్రోడు లోపల ఉన్నాడు. వాడిని చంపితే కుర్రోడు ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నాడు. జాంబీ. అమ్మయ్య, మన సామాన్ మనకు దొరికేసాయి. మనకు అదే ఎక్కువ. వావ్, బెస్ట్.
అసలు అలా జరుగుతుంది అనుకోలేదు. నా దగ్గర అసలు ఆర్మర్ లేదు కదా, అందుకే నేను భయపడ్డాను అనమాట. ఆర్మర్ ఉంటే అసలు ఆ మాటే వేరు. అసలు ఒక దెబ్బే సావాల్సింది అంతే ఇక. అసలు ఇంతగానో ఏంటంటే ఇలా మైనింగ్ ఎపిసోడ్ చేద్దాం అనుకున్నా. షీప్ అరే కానీ వైట్దేనా? వైట్దే. యాక్సిడెంట్ వేద్దాం మనం. 2 వూల్ అయిపోయింది అనమాట. 1 వూల్ మనకు కావాల్సింది గైస్. 1 వూల్ వచ్చేసింది అనుకో మనం ఇంకా ప్రాబ్లం అయిపోతాం. ఎందుకంటే బెడ్ వచ్చేసింది కదా, ఇక బెడ్ వచ్చేసి మనకి ఏం దిగు తెల్లారుతుంది అన్నమాట. మనకి ఏ బాధ ఉండదు. ఇవి కూడా బయటపెట్టింది. ఇవాళ మైనింగ్ ఎపిసోడ్ పెడదాం అనుకున్నాను, ఎందుకంటే కొంచెం ఐరన్ దొరుకుతుంది, మజా ఉంటుందని. ఇంకొంచెం వుడ్ తీసుకుంటాను. మళ్ళీ వుడ్ కోసం పైకి రావడం నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే అలా ఎగ్గిరేస్తే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. అటు లాపుల దగ్గర పోదాం ఒకసారి. లాలు పడితే కనుక మన ఇంకో షీప్. వావ్ గాయస్, మనకు బెడ్ వచ్చేసింది గైస్. మనకు బెడ్ వచ్చేసింది అనమాట. బెడ్ మనకి కాగితం అనమాట. కాగితం అన్నట్టే మనకి బెడ్. కాగితం పడిపోయిందిరా కాగితం. మనకి బెడ్ వచ్చేసింది గైస్. ఇక మనకి ఏ దిగులు లేదు. మనం బెడ్ వేసుకొని ఎక్కడైనా తిరగచ్చు, మనకు బాధే లేదు. ఒక క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని బెడ్ చేసుకుంటాను. చూడండి 13 బెడ్. క్రాఫ్టింగ్ టేబుల్ వేర్ ఆర్ యూ క్రాఫ్టింగ్ టేబుల్, వేర్ ఆర్ యూ క్రాఫ్టింగ్ టేబుల్, వేర్ ఈజ్ మై బెడ్. వావ్, బెడ్ వచ్చేసింది కదా. మనకి ఏ దిగులు లేదు, మనం మంచిగా ఆడుకోవచ్చు మినిక్రాఫ్ట్ గేమ్ని. మనకి ఏ దిగులు లేదు. ఇంకా పోదాం పది. ఇంకా ఇక్కడ ఫుడ్ కలెక్ట్ చేసుకుందాం, కొంచెం హౌస్ ఉన్నాయి. ఓకే, ఇటు వెళ్తే మన బేస్ వచ్చేసింది అనమాట. బేస్ అని కాదు, ఎపిసోడ్లో మనం హౌస్ బిల్డ్ చేసుకుందాం అనుకున్నాం కదా, బిల్డ్ అవుతుంది ఎలా చేద్దాం. అది కూడా ఒక వుడ్ తోటి చిన్నదే. తర్వాత పెద్ద ప్లానే ఉంది నాకు, ఫార్మ్స్ చాలా అవుతాయి. ఇప్పుడు మనం వెళ్దాం మన హౌస్కి. మన ఈ ఎపిసోడ్లో హౌస్ వద్దనిపిస్తుంది నాకు, ఎందుకంటే 4th ఎపిసోడ్లో చేస్తాను. 2nd కదా, 4th ఎపిసోడ్లో హౌస్ అవుతుంది అన్నమాట. క్రాఫ్టింగ్ టేబుల్, వేర్ ఆర్ యూ. నాకు ఒక 2 చెస్ట్లు ఇచ్చాయి ప్లీజ్. గివ్ మీ 2 చెస్ట్. ఈ చెస్ట్ని మనం మంటకు వాడేసాం అనమాట, గుర్తుందా? ఇప్పుడు మనం వుడ్ వేసేసి దీన్ని చరత్తా చూసుకోవచ్చు. ఇంకొంచెం వుడ్డే వచ్చు, నేను కావాలంటే తెస్తాను, ఎందుకంటే ఈ వుడ్ ఏం సరిపోతుంది అనమాట. ఇటు పోదాం, ఇటు బాగుంది, మంచిగా హార్సెస్ ఉన్నాయి, లెదర్ కూడా వస్తుంది. హార్స్ని చంపడం ఎందుకులే, సారీ హార్స్, మంచిదాన్ని. ఇక్కడ 1 వుడ్ ప్లాంక్ ఉన్నట్టు. నో బ్రిడ్జ్ కూడా తీసుకుందామా? ఓకే, బ్రిడ్జ్ ఫుడ్. ఐరన్ స్వాడ్, ఐరన్ పిక్స్ తయారు చేసుకున్నాం. వద్దు, షీల్డ్ మెయిన్. షీల్డ్ ఉంటే ఇందాక మనం స్మాల్ జాంబ్ వచ్చాడు కదా, వాడిని ఈజీగా ఎదుర్కోగలం షీల్డ్ ఉంటే, ఎందుకంటే వాడి వెనకాలకి ఏరి పడిపోతాడు. మనకే అడ్వాంటేజ్ అనమాట. షీల్డ్ మంచిదన్నమాట. ఇంకొంచెం బ్రిడ్జ్ తీసుకుందాం. ఇది బాగుంది బ్రిడ్జ్ది. ఇప్పుడు షీప్ కూడా ఉంది అక్కడ, చంపేద్దాం. చంపడం అనేది న్యాచురల్ అన్నమాట. నువ్వు ఇంకాడికి వెళ్ళొద్దు షీప్, తప్పు చేస్తున్నావు, సస్తావు అనమాట. నువ్వు ఎట్లయినా సావాల్సిందే. నువ్వు వెళ్ళిపోదాం పదండి. ఇంత వుడ్ సరిపోతుందని అనుకుంటున్నాను. అటే కదా మనకి, అటే. ఈ ఒక్క వుడ్ తీసుకుందాం, ఈ ఒక్క చెట్టు అంతే. ఫైనల్ చెట్టు. ఇంకా వుడ్కి మనకు తక్కువ లేదులే, ఇంకా చాలా తీసుకున్నాం. ఇంకొంచెం తీసుకుందాం, ఎందుకంటే ఒకేసారి చాలా తీసుకుంటే మంచిదన్నమాట. షీప్ ఇప్పుడు అవసరం లేదులే, మనకు బెడ్ అయిపోయింది కదా. ఫుడ్ కావాలంటే తీసుకుందాం, మనకు ఉంది కూడా ఫుడ్, తక్కువ లేదు. మీకు కొంచెం బ్రైట్నెస్ పెంచుకోండి,
ఇప్పుడే ఫుల్ చేశాను. మీకు పెంచుకుంటే ఇంకా బాగా వస్తుంది, ఎందుకంటే క్వాలిటీ 480 కదా, 720 వస్తుంది ముందులో, ఎందుకంటే డేటా అంతగానో ఉండట్లేదు. శాప్లింగ్ వచ్చిందా? వావ్ వావ్ వావ్. చెట్లు కట్ చేసాం కాబట్టి చెట్లు మళ్ళీ నాటాలన్నమాట. ఇదేంటిది? స్మాల్ బేబీ కౌ. బాగుంది. ఫార్మింగ్ కూడా చేద్దాం, అంటే సీడ్స్ పెట్టి. ఆగు నుంచి నాకు ఫుడ్ వస్తుంది అన్నమాట. బాయ్. మన బేస్కి వెళ్ళిపోదాం. 24 పిచ్ లాగా చాలా ఎక్కువ సరిపోతుంది అన్నమాట, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు మనకి. కొంచెం డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు వచ్చిన వీళ్ళలో, ఇంకా ఉంది. 24 పిచ్ లాగా ఉందన్నమాట, మనకి ఏది అవసరం లేదు. ఈ వుడ్ని మనం మంటకు పడదాం. మంట అంటే తెలుసు కదా, ఫ్యూల్కి పడదాం. అట్నే మనం చార్కోల్ చేద్దాం. మెయిన్ చార్కోల్. ఒక్క నిమిషం, ఈ ఫుడ్ అంతా ఉడకబెడదాం, తర్వాత చార్కోల్. ఇప్పుడు 11 మినిట్స్ వీడియో అయిపోయింది. ఒక 20 మినిట్స్ రాదు కానీ 18 మినిట్స్ వీడియో 17 మినిట్స్లో వస్తుంది. కొంచెం మైనింగ్ చేస్తాను, మీకు చూపిస్తాను మైనింగ్ అంటే ఎట్లా చేయాలి. ఇందులో అయిపోయింది. ఇవన్నీ ఉడికిన తర్వాత మనం ఇంకో ఫర్నెన్స్ చేసుకుందాం, ఎందుకంటే మంచిదే కదా. ఇంకో ఫర్నెన్స్ సెకండ్ ఫర్నెన్స్ బాగుంటుంది. ఇందులో ఫుడ్ వేద్దాం, చార్కోల్ వస్తుంది అన్నమాట. చార్కోల్ తోటి మనం ప్రాసెస్ అవుతుంది. మనం రాటన్ ఫిష్ తిందాం, బెస్ట్ అనమాట తిన్నట్లే. దీనంతా స్కిప్ చేస్తున్నాను, తర్వాత మొత్తం. ఇప్పుడు మనం షెల్ కూడా చేసుకున్నాం అనమాట. చూడండి సైడ్కి ఉంది, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని తీసుకుందాం. ఇలా అయిపోయింది. ఇప్పుడు వాటిని చార్కోల్ కూడా తీసుకుందాం. చార్కోల్ కూడా చాలా అయింది. ఇప్పుడు దాంతో మనకి ఏమవుతుందంటే టార్చెస్, అంటే మనం మైనింగ్ చేయడానికి అవసరం వస్తుంది. ఇప్పుడు మనం మంచిగా మైనింగ్ చేసుకోవచ్చు అనమాట. ఒక 20 సరిపోతుంది, సరిపోతుంది. ఇది 48 చాలా ఎక్కువైపోతుంది. ఒక టార్చ్ పెడదాం, మంచిగా ఉంటుంది అనమాట. చూడండి గ్రాఫిక్స్ సూపర్ ఉన్నాయి కదా. ఇప్పుడు 418 వస్తుంది కదా మీకు, తర్వాత 720 వస్తుంది. తర్వాత ఇప్పుడు ఎట్లయినా బెడ్ చేసుకున్నాం. బెడ్ మన దగ్గర ఉందన్నమాట. బెడ్ తోటి మనం పండుకోవచ్చు. బెడ్, వేర్ ఈజ్ బెడ్? ఎక్కడ వేసుకుందాం చెప్పండి, ఇక్కడ బాగుంది. ఇంకా ఏరియన్ పెంచుదాం కొంచెం. 4th ఎపిసోడ్లో కదా, కొంచెం పెంచుదాం. ఇల్లు కట్టేది 4th ఎపిసోడ్లో కాబట్టి ఇప్పటికైతే కొంచెం పెంచుదాం. ఇంకా చార్కోల్ చేసేస్తలే 5 చార్కోల్ ఇంకా చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఏరియాని పెంచుదాం, బాగుంటుంది అన్నమాట. ఏరియా పెరిగితే ఆ లుక్కే వేరు అనమాట. ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ అవసరం లేదు. పై డాట్ కూడా పని చేద్దాం. డాట్ పెడదాం. స్టేర్స్ కూడా పెడదాం మనం పైకి వెళ్ళేటప్పుడు. స్టేర్స్ ఇంకా చాలా మొత్తం లుక్కే వేరు, మారిపోవాలి. 2 ఫర్నెన్స్ మనకున్నది ఇప్పటికి. నేను మరీ అంత ప్రో కాదు, మరీ అంత నోబ్ కాదు, వచ్చిన అర్థం. ఇందాక షీల్ లేదు కాబట్టి డెడ్ అయిపోయాను, లేకపోతే అసలు ఏమేదో మీకే తెలియదు. ఇప్పుడు బయట ఏం చేద్దాం, ఇక్కడ షీప్స్ని వాటిని చంపుతాం. స్పైడర్ చూడండి ఎట్లా చంపుతాను. ఏంది స్పైడర్? షీల్ పెట్టుకోవాలి అంతే. ఇలా చంపుతాను కానీ అప్పుడు ఏమైందంటే షీల్ లేదు, ఆర్మర్ లేదు, భయమైంది. చూడు లాపుల్, ఇందులో పడితే అంతే సంగతులు. పిగ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీట్. షీప్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ wool అండ్ మీట్ ఆల్సో. మనం ఇప్పుడు మన బేస్కి వెళ్ళిపోదాం. ఏమంటే ఫుడ్ కూడా కావాలి కాబట్టి తీసుకుంటున్నాను.
ఎందుకంటే ఫుడ్ లేకుండా మనోడు బతకలేడు కదా. మనోని పేరు ఏం పేరు తెలుసా? హీరో బ్రైన్. కళ్ళలా పెట్టాను అంతే, తర్వాత తీయేసండి. ప్రాబ్లం అయితే ప్రాబ్లం అవుతుందో లేదో చెప్పండి. ఇప్పుడు మనం మైనింగ్కి పోదాం. మైనింగ్ అంటే ఏందో మీకు చూపిస్తాను కదా, ఇలా చేయాలి మైనింగ్ అంటే ఏంది చూద్దాం. పికెక్స్లు కూడా తయారు చేసుకుందాం. ఇవన్నీ లోపల పెట్టిద్దాం. ఫుడ్ మనకైతే 15 బీఫ్ ఉంది కదా, ఇది సరిపోతుంది అనమాట. బో కూడా వస్తుండేది, బోన్ తోటి మనం మంచిగా పెంచవచ్చు. షవల్ కావాలి, షవల్ ఉంచుకుందాం. ట్రీస్ అండ్ వుడ్ మెయిన్ అని ఏం కాదు కానీ మళ్ళీ కావాలి కదా మనకి ఎట్లయినా. ఇప్పుడు పై దాంట్లో కూడా అయిపోయినాలే. పై దాంట్లో కొంచెం ఆగండి. వుడ్ కూడా కొంచెం తెచ్చేద్దాం, ఫ్యూల్ అయిపోతుంది. మనం ప్లాన్ చేసుకుందాం. ఇటు 6 ఐరన్ ఉంది కదా, చేద్దాం. 6 ఐరన్ అంటే చాలా ఎక్కువే. 50 కాస్ట్ దేనికి? సరే కొన్ని ఇవి పికెక్స్లు చేసుకుందాం. స్టిక్స్ లేవా నా దగ్గర స్టిక్స్ లేవు. అవును లేవు, ఇంట్లో పెట్టాను కదా, నా ఇన్వెంటరీలో ఉన్నాయి అనుకున్నా. రెండు సరిపోతాయి. లెదర్ బూట్స్ తీసుకుంటున్నాను. ఎప్పుడన్నా హైట్ నుంచి మనం జంప్ చేసినప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మైనింగ్స్ అవి వస్తుంటాయి కదా మధ్యలో. కుక్ అయిపోయి చికెన్ కూడా పెట్టేద్దాం. ఇప్పుడు లోపలికి పెట్టేద్దాం. ఇది కూడా కావాల్సిన లోపల పెట్టిద్దాం. స్టిక్స్ ఆల్సో, చార్కోల్ ఆల్సో, క్రాఫ్టింగ్ టేబుల్, ఇంకా చాలా క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకోదాం ఇప్పుడు అవసరం వస్తుంది. ఇంకా ఐరన్ టూల్స్ తయారవుతాం. ఒక స్వాడ్, ఒక పికాక్స్ మనకు కావాల్సింది. ఫస్ట్ స్టోన్ స్వాడ్ వెళ్ళిపో. బాయ్. స్టోన్ పికాక్స్ వాడాలి, ఎందుకంటే మైనింగ్కి అదే మనకి మెయిన్. డైమండ్స్ వచ్చినా అదే మనకి మెయిన్ అనమాట. ఎందుకంటే అది మైన్ చేయడానికి చాలా జరుగుతుంది. మ్యాప్ వద్దు, చేతిలో పెట్టుకుందాంలే, మంచిది. బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఏం లేదు, అంతే వెళ్ళిపోదాం. స్వాడ్ లోపల పెడదాం. పికెక్స్లు ఉన్నాయి. అంతసేపు ఏం చేయండి మైనింగ్. 17 minutes అయిపోయింది అప్పుడు వీడియో. ఒక 1 minute మైనింగ్ చేద్దాం అంతే. 1 minute, ఓన్లీ 1 minute. 19 minutes అంతే. ఇప్పుడు 18 కదా, చూస్తున్నారు కదా పంపిదండి. కాబల్ స్టోన్ కూడా చాలా వస్తుంది ఇక్కడ నుంచి. నాకు వేరేది ఉంది, అది చూపిస్తాను సెకండ్ ఎపిసోడ్. వంశీవాడు మా తమ్ముంది, వాళ్ళు మీకు థర్డ్ ఎపిసోడ్లో వస్తుంది. థర్డ్ ఎపిసోడ్ కలిపిరేను. ఫస్ట్ ఒక మామూలు ఒకటి వీడియో పెడతాను, ఎపిసోడ్ నేను లేకుండా మినీ క్రాఫ్ట్ అని, మా తమ్ముని వాళ్ళని. ఇప్పుడు నేను స్టార్టింగ్ కాబట్టి యూట్యూబ్ కొంచెం హార్డ్ అవుతుంది వ్యూస్కి. బాగానే మీరు నాకు వ్యూస్ ఇస్తున్నారు, ఎందుకంటే ఆల్ ది బెస్ట్ అని. ఐరన్ చూసారా, నేను చెప్పాను కదా ఇలా మైన్ చేస్తే ఐరన్ దొరుకుతుందని. ఐరన్ చూడండి, ఐరన్ తీసుకుంటున్నాను. చూడండి ఐరన్ ఎలా ఉందో, ఎంత బాగుందో కదా. ఐరన్ అని కొత్తగా వచ్చింది 1.17 ఇది. ఇంకొక 1 minute చేస్తాను వీడియో అంతే. ఇక కొంచెం బ్లాక్స్ చేతులు పెట్టుకుందాం, ఎందుకంటే 35 కాబుల్ స్టోన్ ఈజ్ అవర్ సూపర్ కాబుల్ స్టోన్. ఇలా మూసాలన్నమాట, కిందికి పోతూనే ఉండాలి. తర్వాత మరీ కిందికి పోద్దు. ఒక 20 ఐరన్ కావాలంటే 20, డైమండ్స్ కావాలంటే 10 సరిపోతుంది. ఈ వీడియో ఇంతే. ఇక బాయ్.